హాయ్ అండి అందరికి. ఎలా ఉన్నారు? బావున్నారా? నేను కూడా చాలా బావున్నా. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా వినాయక చవితి స్టార్ట్ అయినప్పటి నుండి ఒక్కరోజు కూడా బయటికెళ్ళి ఎక్కడ ఏ గల్లీలో ఏ వినాయకుడు పెట్టాడో అని చెప్పేసి చూడలేదు. ఎందుకంటే మా ఆయనకు పని అస్సలు తీరలేదు. ఈరోజు కొంచెం ఫ్రీగున్నాడని చెప్పేసి ఈరోజైనా గల్లీ గల్లీకెళ్ళి వినాయకుడిని చూద్దామని చెప్పేసి రెడీ అయిపోయాం. వినాయక చవితి అంటే హైదరాబాద్‌లో ఫేమస్సే కాదు, కరీంనగర్‌లో కూడా ఫేమస్సే. ఏ గణపతి మండపానికెళ్ళి చూసినా జనాలెలా ఉన్నారో చూసారా? చాలా మంది ఉన్నారు కదా! ఎందుకంటే చాలా మందికి వర్క్స్ ఉంటాయి, ఆఫీస్‌లుంటాయి కాబట్టి తెల్లారితే నిమజ్జనం కదా! ఈ ఒక్క రోజైనా నైట్ చూసొద్దామని చెప్పేసి 12 మంది ఏమాత్రం తగ్గట్లేదు. బట్ ఇక్కడ పెట్టిన వినాయకులన్నింటిని నేను కవర్ చేయలేకపోయా కానీ, కొన్నింటిని మాత్రం కవర్ చేశా. వాటిని మీతోటి షేర్ చేసుకోవడానికి ఈ వీడియోలో అప్‌లోడ్ చేశా. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఫుల్‌గా చూసి ఒక్క చిన్న లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక్క నిమిషం ఆగండి. ఇప్పటివరకు మీరు చూసిన అన్ని గణపతి విగ్రహాల్లోకెల్లా పెద్ద విగ్రహం రామ్‌నగర్‌లో పెట్టారు. ఇది చూడ్డానికి అచ్చం ఎట్లా ఉంది? నాకైతే ఖైరతాబాద్ గణపయ్యలాగా కనిపిస్తుండు. మీకెట్లా కనిపిస్తుండు? అట్లనే కనిపిస్తుండా? సరే ఇంకా వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థాంక్స్. ఇక పూర్తిగా చూసి ఒక్క చిన్న లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.